గుమగుమలాడే రుచికరమైన ఎంతో టేస్టీ చేపల కూర, చేపల పులుసు రెడీ. మా మమ్మీ స్టైల్‌లో కొంచెం హోటల్ స్టైల్ ఇలానే ఉంటదట మా మమ్మీ అన్నది. సింపుల్ అండ్ ఈజీగా అందరూ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా పెద్దోళ్ళకి చెప్పలేం గానీ చిన్న పిల్లలు ఎవరైనా ఈజీగా చేసుకునేలా చేసింది. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ కాల్చుకోవాలి. ఇప్పుడు ఫిష్‌ని ఓపెన్ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో సాల్ట్ వేసి పెట్టుకోవాలి. ఆ ఫిష్‌ని తీసుకొని మంచిగా నీట్‌గా కడిగి ఆ లోపల బ్లాక్ అంతా తీసేయాలి. అదంతా తీసేస్తే బ్లాక్ పైన మనకి ఎంత పాసిబుల్ అయితే అంత లోపల బయట అదంతా క్లీన్ చేసేసుకోవాలి. బ్లాక్ అంటే ఒక్కొక్కసారి స్కిన్ కలర్ కూడా ఉంటుంది. కంప్లీట్ పోవాలని గీకకుర్రి. ఓన్లీ లోపల బాగా బ్లాక్నెస్ ఉంటే దాన్ని క్లీన్ చేసి ఇందాక వేసిన సాల్ట్లో ఫిష్ని వేసి మంచిగా కలిపి ఇట్లా పిసికినట్టు చేసి వాటర్ పోసి మంచిగా ఇట్లా అని కడిగి వాటర్ పారబోసుకోవాలి. ఇలా చేస్తే నీచు స్మెల్ అనేది ఉండదు. లైట్గా ఉంటుంది స్మెల్ అంతే, అసలు మొత్తమే ఉండదు స్మెల్. మమ్మీ చేస్తే కంప్లీట్గా స్మెల్ పోతుంది. కొందరు ఇంకా లెమన్ తర్వాత అది కొందరు పెరిగేస్తారు, కొందరు మజ్జిగ పులుసు వేసి కూడా వాష్ ఒక 4-5 టైమ్స్ వాష్ చేస్తారు. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ నిమ్మరసము అవి అన్ని మసాలా కలిపి పెడతారు స్మెల్ రావద్దు అని చెప్పేసి. కానీ మా మమ్మీ ఎప్పుడు ఇలానే చేస్తుంది ఇంత సింపుల్గా, కానీ అస్సలు స్మెల్ రాదు, టేస్ట్ బాగుంటుంది. అసలు చిన్నప్పటి నుంచి నేను ఫిష్ తింటున్నా కానీ ఈ ఫిష్ ఇలా క్లీన్ చేస్తారనే విషయం ఇంతవరకు నాకు తెలియదు, ఇప్పుడే చూస్తున్నా. ఇప్పుడు ఇందాక కాల్చిన ఉల్లిగడ్డని అది గ్రైండ్ పట్టుకోవాలి, పేస్ట్ లాగా చేసుకొని మనం ఫ్రెష్గా నీట్గా కడుక్కున్న ఫిష్కి ఈ ఉల్లిగడ్డ పేస్ట్ పెట్టేసి మంచిగా కలపాలి. నీట్గా ఫిష్ ముక్కలు అన్నిటిగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే నీచు వాసన రాదట మమ్మీ చెప్పింది నాకు. అందుకే ఎప్పుడైనా ఇలానే చేస్తుంది. కొంచెం సాల్ట్ కూడా వేసి మంచిగా సాల్ట్ ఆ ఉల్లిగడ్డ పేస్ట్ అంతా మొత్తం పట్టుకునేలాగా వాటికి మొత్తం మంచిగా కలపాలి. పాపం ఎంత ఇబ్బంది అయినా ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ చేస్తుంది మమ్మీ ఫిష్ కర్రీ చేసినప్పుడు. మా ఇంట్లో అందరికి ఇష్టం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 2 పావులు పోసుకోవాలి, 2 పావులు పోసుకోవాలి. తర్వాత ఆవాలు, మెంతులు 1 kg ఫిష్కి చేస్తుంది మమ్మీ. అవి మంచిగా చిటపటలు ఆడేటప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. మమ్మీ గ్రేవీ కోసం అని చెప్పేసి ఎప్పుడు అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తుంది. ఆయిల్ మంచిగా హీట్ అయింది, ఆనియన్స్ వేసింది, చిన్న కట్ చేసి వేస్తుంది. గోలినాక స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, ఉల్లాకు అవన్నీ కట్ చేసి వేసుకుంది. వాటిని మంచిగా కలిపి మూత పెట్టింది. ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి. ఒక 2 minutes తర్వాత ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి. మళ్ళీ మంచిగా కలిపి టొమాటోస్ మమ్మీ ఇట్లా రౌండ్గా కట్ చేస్తుంది మంచిగా కుక్ అవుతాయి అని చెప్పేసి టొమాటోస్ వేసి వాటిని మంచిగా కలపాలి. ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు. సాల్ట్ కొంచెం వేసి మంచిగా కలిపి మూత పెట్టాలి. చింతపండు రసం చేపల పులుసు కోసం మమ్మీ కొంచెం మీడియం పులుసు వేస్తుంది కాబట్టి ఇంత చింతపండు రసం వేస్తుంది. తిక్కు కావాలనుకునే వాళ్ళు కొంచెం తిక్కు పేస్ట్ వేసుకోండి, తిక్కు సూప్. ఇంకా వాటర్ కావాలనుకుంటే ఇంకా వాటర్ వేసుకొని చేసుకోండి. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, చూస్తే అర్థమైపోతుంది. కానీ అంతే, మమ్మీ కూరలకు కొత్తిమీర కట్ చేసి పెట్టింది అయిపోయిందని చెప్పేసి ఫాస్ట్గా కట్ చేస్తుంది పాపం. ఇటు చేసి అటు మళ్ళీ వెళ్ళి కూర్చొని చేస్తుంది. టొమాటో మంచిగా మగ్గిపోయింది, మొత్తం పేస్ట్ లాగా అయింది. కొంచెం పసుపు,
మళ్ళీ కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది, ఫిష్ కర్రీ నాన్ వెజ్ మళ్ళీ పులుపు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది తెలియని వాళ్ళ కోసం. నేను డీటెయిల్గా క్లియర్గా ఏది చెప్పినా అది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమో అనే ఒక్క పర్సన్ అయినా వాళ్ళను దృష్టిలో పెట్టుకొని చెప్పడం అంతే. ఇందాక తీసుకున్న ఇదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత అది మన చింతపండు రసం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. మా మమ్మీ ఫిష్ కర్రీ ఇట్లా చేస్తుందని నాకు ఫస్ట్ టైం తెలుస్తుంది. ఎప్పుడు చేస్తే తినడం తప్ప అసలు ఎట్లా చేస్తుందో అసలు తెలియదు నాకు. ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లి లైట్గా వాటర్ పోసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకుంటుంది. దీన్ని మన ఫిష్ పులుసులోకి యాడ్ చేసుకుంటుంది మమ్మీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ టేస్ట్ అనేది ఉంటుంది కదా, మా మమ్మీకి ఒకటి. ఇప్పుడు మంచిగా గ్రైండ్ పట్టుకున్నది. అండ్ ఇంకోటి, ఇది వేసుకుంటే డైజెషన్ మంచిగా అవుతుంది, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు పులుసు బాగా మరిగింది, ఇందులో ఫిష్ ముక్కలన్నీ వేసేసుకుంది. ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసి పెట్టేసుకుంది. అన్నీ 5 minutes తర్వాత మంచిగా ఉడికిపోయినాయి. మా మమ్మీ కొంచెం మంచిగా ఉడికినాయి, కొన్ని ముక్కలు 1-2 అలా చినిగిపోయినాయి. అమ్మ ఇందాక పట్టిన పేస్ట్ అందులో వేసింది. ఇందులో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలిపి మళ్ళీ అందులో పోసుకుంటుంది. పోసుకొని మంచిగా కలుపుకొని, యాక్చువల్లీ అట్లా గరిటె పెట్టి కలపరు చాలామంది, నేను చూసిన. మా మమ్మీ ప్రో కాబట్టి అట్లా కలుపుతుంది. ఆ హ్యాండిల్స్ పట్టుకొని మనం మెల్లగా తిప్పచ్చు హ్యాండిల్స్ తోటే. కానీ మనం కూడా ప్రో లెవెల్ కాబట్టి మనకు ఆయన రాదు కాబట్టి ఇట్లనే చెయ్యాలి మనలాంటి వాళ్ళు.